కేంద్రం వద్ద ఈడీ సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తున్నారు? మీకేం సంబంధం అంటే రేవంత్ రెడ్డి గారు అసలు విషయం బయట పెట్టిరు. ఈడీకి సిబిఐకి రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఏమున్నది? మీరు ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయకపోతే ఈడీ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, ఎస్ఐ ఉంటుంది, కానిస్టేబుల్ ఉంటుంది. ఎవరున్నా మీకు సంబంధం లేదు కదా. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఈడీ ఉంటే మీకేంది, సిబిఐ ఉంటే మాకేంది? దేశంలో, రాష్ట్రంలో, తెలంగాణలో 119 నియోజకవర్గాలకు 10 ఏళ్లలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది మీద ఈడీలు సిబిఐలు వచ్చినాయి? ఎంతమంది మీద వచ్చినాయి? అంటే ఇవాళ మీరు కేసీఆర్ మీద పెడతాన్న కేసులు సొంతంగా అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ మీద పెడతాన్నారా? ఎవరు పెట్టొద్దన్నారు? మీరు కేసీఆర్ మీదనో, కేసీఆర్ ప్రభుత్వం మీదనో, కేసీఆర్ కుటుంబ సభ్యుల మీదనో కేసులు పెడితే అవి తప్పులేదంట. కానీ ఈడీ సిబిఐలు కేసులు పెడితే మాత్రం కక్ష సాధింపంట. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడి పద్ధతి? ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎప్పుడు బెదిరించారు? పోనీ కాంగ్రెస్లో ఎవరిని బెదిరించారు? ఎంతమందిని ఈడీ వచ్చి, సిబిఐ వచ్చి మీరు మా పార్టీలో చేరండి, లేకపోతే మీరు ఇట్లా చేయండి అని చెప్పేసి ఎన్నడూ ఎంతమందిని బెదిరించారు? ఒకసారి లెక్క చెప్పండి. ఏ ఒక్కరైనా లెక్క చెప్పండి ఒకసారి. పలానా వాళ్ళని బెదిరించారు, కాంగ్రెస్ వాళ్ళని బెదిరించారు, లేదా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా మీ మీద ఈడీ వేస్తాం, సిబిఐ వేస్తామని ఏ కేంద్ర మంత్రి, హోంమంత్రా, రక్షణ మంత్రా, ప్రధానమంత్రా, లేకపోతే కిషన్ రెడ్డా, లేకపోతే బండి సంజయ ఎవరు మిమ్మల్ని బెదిరించారో చెప్పండి. దేశవ్యాప్తంగా ఎంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు? ఈ 10-11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద ఈడీ సిబిఐల దర్యాప్తు జరిగింది? ఎంతమంది మీద కేసులు పెట్టిరు? ఎంతమందిని బెదిరించారు? వందల మందిలో ఒక్కరి మీద, ఇద్దరి మీద కేసులు అవుతాయి. అందులో తప్పులు లేవా ఎవరివి? లాలూ ప్రసాద్ యాదవ్ మీద కేసు ఎవరు పెట్టిరు? ఎప్పుడొచ్చింది అది? ఇవాళ మీరెందుకు భయపడుతున్నారు? ఈడీ సిబిఐకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయలేదు కదా, ఉల్టా బీజేపీ వాళ్ళు భయపడాలి కదా, మేమేం చేయలేకపోతున్నాం అమ్మో అని. కానీ మీరెందుకు భయపడుతున్నారు? ఏం తేడా ఉన్నది? ఎవరు బెదిరించారు? చావు ఒకసారి వస్తుంది. అవును, చావు ఒకసారి వస్తుంది. మరి మీరు మీ మీద ఈడీ సిబిఐ కేసులు పెడితే ముఖ్యమంత్రి కావద్దు కదా? మీరు ముఖ్యమంత్రి కాకముందే పెడతారు కదా. మీరు ఆ రోజు కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే పెట్టాల్సింది కదా, ఎందుకు పెట్టలేదు? కవితను అరెస్ట్ చేయాలి, కవితను అరెస్ట్ చేయాలనేది మీరే. అంటే కవిత మీద కూడా మీరు ఈడీ సిబిఐ, కవిత కూడా అదే ఆరోపణ చేస్తున్నది. మమ్మల్ని కక్ష సాధింపు చర్యల కిందనే అరెస్ట్ చేసిరు అని చెప్పేసి కవిత ఆరోపణ చేస్తున్నది. కేజ్రీవాల్ ఆరోపణ చేసిండు. అంటే ఇవాళ మీరు కవిత కేసును కూడా వ్యతిరేకిస్తున్నట్ట? విషయం చెప్పండి. కవిత మీద కేసు పెట్టడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? కవిత మీద ఈడీ సిబిఐ ఉంది అని బెదిరించినట్ట? నిజం చెప్పండి. ఆమె తప్పు చేసిందా లేకపోతే బెదిరించిరా? అంటే వాళ్ళకు ఒక రూల్, మీకు ఒక రూల్ ఉంటుందా? నిజం చెప్పండి. ఇప్పుడు కవిత మీద కూడా ఈడీ కేసులైనాయి, సిబిఐ కేసులైనాయి. దాన్ని కాంగ్రెస్ సమర్థిస్తున్నదా, వ్యతిరేకిస్తున్నదా? కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నదని భావిస్తున్నారా, లేదని భావిస్తున్నారా? ఇప్పుడు ఈడీ సిబిఐ మిమ్మల్ని బెదిరించినట్టుగా అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా బెదిరించిరు అనేటువంటి మాట వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి అది నిజమేనా? మరి మీరు కవితను లేదు ఆమె ఏం తప్పు చేయలేదని, ఈడీకి సిబిఐకి వ్యతిరేకంగా కవిత మంచి పని చేసిందని మీరు బయటకు చెప్పండి, ప్రజల్లో చెప్పండి. సోనియా గాంధీ హయాంలో, యూపీఏ హయాంలో, ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారే ఉన్నారు కాబట్టి ఆ సందర్భంలో ఇదే నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద అనేకమైనటువంటి కేసులు పెట్టిరు, సిబిఐ కేసులు పెట్టిరు. ఏమైంది? విచారణ ఎదుర్కొన్నారు కదా, విచారణ ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ విచారణకు వెళ్ళిండు. 7 గంటలు 8 గంటల పాటు కూర్చున్నాడు. ఆ రోజు ఎన్నడైనా సరే ఇట్లాంటి ఆరోపణలు చేసిరా? పోయిండు, సమాధానాలు చెప్పిండు, ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, వచ్చిండు. అంటే ఆ రోజు ఇదే యూపీఏ సర్కారు, ఇదే సోనియా గాంధీ గారు ఈడీని సిబిఐని దుర్వినియోగం చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీఎంల మీద దాడి చేసిరా లేదా? అది ఒప్పుకోండి. ఇప్పుడు మరి మీరు గతంలో చేసింది మంచా చెడా? ఇప్పుడు మీ మీద ఎవరు సిబిఐ కేసులు పెట్టిరు, ఎవరు ఈడీ కేసులు పెట్టిరు? ఓటుకు నోటు కేసులో పెట్టిరా? పెట్టలేదు. నిజానికి ఇవాళ బీజేపీ చెడ్డ పేరు మూట కట్టుకుంటుంది ఓటుకు నోటు కేసులో. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఆల్రెడీ కేసు అయింది. ఆ కేసును సిబిఐకి అప్పగించాలి, కోర్టులు కూడా సిబిఐకి అప్పగించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ లేకపోతే ఓటుకు నోటు కేసు కానీ సిబిఐకి అప్పగించి సిబిఐ ద్వారా విచారణ చేయాలి. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో నిత్యం టచ్లో ఉంటారు. ఇప్పుడు ఎవరిని, మళ్ళీ అందులో కేసీఆర్ ఉన్నాడు.
మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ దీనిపైన సిబిఐ విచారణ చేసి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దేశద్రోహం కిందికి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అది కూడా దేశద్రోహం కిందికి వస్తుంది. మరి ఇవాళ చిత్తశుద్ధి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సిబిఐకి అప్పగించట్లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే నిజంగా మీరు కేసీఆర్ మీదనో లేకపోతే హరీష్ రావు మీదనో కేటీఆర్ మీదనో కేసులు పెట్టాలనుకున్నారు కదా, వాళ్ళ తప్పులను ఎత్తి చూపాలనుకున్నారు కదా. సిబిఐకి ఎందుకు అప్పగించట్లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసుని సిబిఐకి ఎందుకు అప్పగించట్లేదు? ఈడీకి ఎందుకు అప్పగించట్లేదు? ఒక అధికారి చెప్పిండు కదా, అవును మేము ఒక ఎస్ఐని వాడుకున్నాం, ఇక్కడ డబ్బులు అక్కడ ఇచ్చినాం, అక్కడ డబ్బులు ఇక్కడ ఇచ్చినామని. మరి సిబిఐకి అప్పగిస్తే ఈడీకి అప్పగిస్తే ఇప్పటికి రావచ్చు కదా. దీనిపైన ఎందుకు సమాధానం చెప్పట్లేదు? దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కూడా ఎంట్రీ తీసుకోవచ్చు కదా. ఎందుకు మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయట్లేదు? అనేక కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎన్నికల సందర్భంలో అక్కడ కోట్ల రూపాయలు, ఇక్కడ కోట్లు పోయినాయి, ఇక్కడ పోయినాయి. ఆ డబ్బుల యొక్క లావాదేవీల వివరాలు చెప్పండి అని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు? పోనీ ఇప్పటిదాకా ఆ డబ్బుల లెక్క అంటే మీకు వాళ్ళకి ఏం ముట్ట చెప్పిర్రు? మీకు వాళ్ళకు మధ్య ఒప్పందం జరిగిపోయినట్టే కదా. అంటే కొంత డబ్బులు మీరెవరో తీసుకున్నట్టే కదా ఈ ఆరోపణ చేయాల్సి వస్తుంది. మీరు చేసేటువంటి పనుల వల్ల ఈ అనుమానాలు వస్తున్నాయి వాళ్ళ ప్రజలకి. ఫోన్ ట్యాపింగ్లో చాలా స్పష్టంగా మేము డబ్బులను ఎన్నికల సందర్భంలో పోలీసు వాహనాల్లో తరలించినటువంటి మాట వాస్తవమేనని పోలీసు అధికారి రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చాడని అనేక పేపర్లలో వస్తే ఇప్పటిదాకా ఆ డబ్బులపైన విచారణ ఎందుకు జరపలేదు? ఏసీబీ కేసు ఎందుకు పెట్టలేదు? ఇవాళ 50 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కోర్సులో విదేశాలకు పంపించారని కేసు నమోదు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏసీబీ ఇవాళ అదే రాధాకిషన్ రావు కొన్ని కోట్ల రూపాయల డబ్బులని తెల్లాపూర్ నుంచి ఒక దగ్గరికి ఇంకొక చోటికి, ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటికి పోలీసు వాహనాలను అక్రమంగా వాడుకొని తరలించామని ఒప్పుకున్న తర్వాత ఆ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళెవరు, పుచ్చుకున్నటువంటి వాళ్ళెవరు, తరలించినటువంటి వాళ్ళెవరు? వాళ్ళపైన ఇప్పటిదాకా ఎందుకు ఏసీబీ కేసు పెట్టలేదు? ఇప్పటిదాకా ఎందుకు సిబిఐకి అప్పగించలేదు? ఇప్పటిదాకా ఈడీకి ఎందుకు అప్పగించలేదు? ఇక్కడ మీ మీద అనుమానం వస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మీది, ఏసీబీ మీది. మీరు ఈడీకి అప్పగించవచ్చు, సిబిఐకి అప్పగించవచ్చు. నిజంగా కేసీఆర్ను మీరు జైలుకు పంపించాలంటే చాలా సువర్ణ అవకాశం. కానీ కేసీఆర్ను జైలుకు పంపించడానికి, కేటీఆర్ను జైలుకు పంపించడానికి, లేదా హరీష్ రావును జైలుకు పంపించడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా లేరని చెప్పడానికి ఇంతకంటే పచ్చి ఉదాహరణ ఇంకేం కావాలి? ఇంతకంటే ఇంకేం కావాలి? వెంటనే దీనిపైన ఈడీకి వేస్తే ఈడీ చూస్తుంది. ఆ రోజు లావాదేవీలు ఎక్కడ జరిగినాయి, ఎవరింట్లోకి వెళ్ళి తీసుకొచ్చారు, ఆ పలానా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండా, ఎమ్మెల్సీగా పోటీ చేసిండా, ఎంపీగా పోటీ చేసిండా, ఆయన ఆస్తులు ఎక్కడి, అంత లిక్విడ్ క్యాష్ ఎక్కడిది, ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది, అన్ని వివరాలు వస్తాయి. ఈడీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఆస్తులన్నీ అటాచ్ చేస్తారు. కానీ మీకు వాళ్ళ మీద శత్రుత్వం లేదు, మీకు వాళ్ళకు మధ్యన ఏదో రహస్య ఒప్పందం ఉంది అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయిందా లేదా? ప్రజలకు అర్థమైపోయిందా లేదా? ఎందుకంటే ఇంకా ఏం కావాలి ఈ విషయంలో?